హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్కారం అండి. ఇక్కడ నేను చికెన్ బిర్యానీ చేశానండి. నాకు 3-4 టైప్స్ వస్తాయని చెప్పాను కదండి. నేను ఇది ఇంకో రకం అండి. అంటే ఇంతకుముందు నేను సైడ్కి దమ్ పెట్టేసి పిండి పెట్టి దమ్ పెట్టేసి చేశాను. ఇదేమో నార్మల్గా చికెన్ మొత్తము ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి సేమ్ అండి. అంటే మన దమ్ బిర్యానీకి ఎలా అయితే మసాలా మొత్తం కలిపి పక్కన పెట్టుకుంటామో సేమ్ దీన్ని కూడా అన్ని మసాలాలు వేసేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 30-40 మినిట్స్ వరకు ఉంచుకోవాలండి. అప్పుడే ముక్కకు బాగా మసాలా మొత్తం కారం కానీ ఉప్పు కానీ మసాలా కానీ మంచిగా పడుతుంది. మనం వెంటనే చేసుకోవద్దండి, పక్కన ఉంచుకోవాలి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఓకే అండి. ఇలా నేను ఆయిల్ వేసేసి ఇలా అన్ని ఒక 40 మినిట్స్ తర్వాతకు ఇలా ఉడికించానండి. ఉడికించిన తర్వాత నేను పక్కన రైస్ కూడా బాయిల్ చేసేసిన తర్వాత నేను అంటే చాలామందికి బిర్యానీ వస్తుంది కదా, అందుకే నేను చూపించలేదండి. మీకు ఎవరికైనా చికెన్ బిర్యానీ కావాలి రెసిపీ అంటే నాకు కామెంట్లో చెప్పండి, నేను చేసి చూపిస్తాను. అంటే చాలా ఇప్పుడైతే యూట్యూబ్లో చాలా ఉన్నాయి కదండి, చికెన్ బిర్యానీ చేయడము, దమ్ము కానీ నార్మల్ కానీ ఏ విధంగా కానీ చాలా రకాల ఉంది చేయడము. ఇంక అందుకే నేను చూపించలేను. నేను ఎలా చేశాను నేను కొద్దిగా మాత్రమే చూపించాను, షార్ట్లో చూపించాను. ఇంకా ఇక్కడేమో ఇంకా చాలా బాగా టేస్ట్ అయిందండి. ఇంకా ఇక్కడ నేను ఆనియన్స్ లెమన్స్ మొత్తం కట్ చేసుకొని నేను మా పిల్లలు తింటున్నాము. మా అబ్బాయి అంటున్నాడు, వీడియోలో నేను మాత్రం కనిపించట్లేదు, నువ్వు అక్కిద్దరు కనిపిస్తున్నాడు మమ్మీ అని అంటున్నాను అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.